హాయ్ ఎవ్రీవన్. చూడండి, చిలకల దుంపలు చూడంగానే నాకు ఒక చిన్ననాటి విషయం గుర్తుకొచ్చిందండి. చిన్నప్పుడు చిలకల దుంపలు తినాలంటే ఇక్కడ షాపులు ఇప్పుడంటే మార్కెట్లో ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి కదా, అప్పుడు అలా దొరికేది కాదు, సీజనల్లీ వచ్చేవి. అప్పుడు మేము చిన్నప్పుడు అయితే సీజన్ ప్రకారంగా వచ్చేది. వడ్లు వస్తాయి కదా, మనం కోసిన తర్వాత జనవరి ఆ టైంలో వచ్చేవి. ఆ టైంలో ఏంటంటే మనం వడ్లు వేస్తేనే ఇచ్చేవాళ్ళు చిలకల దుంపలు. అలా అని చెప్పేసి ఇంకా నేనైతే దొంగతనం కూడా చేశానండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇంట్లో ఉన్న వడ్లు దొంగతనంగా తీసుకెళ్ళి అమ్మేసి చిలకల దుంపలు కొనుక్కొని తిన్నాను. ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చూడండి, మామూలుగా అయితే కొట్టలేదు, చీపురు గట్ట తీసుకొని అయితే మామూలుగా కొట్టలేదు. అలా తన్నులు తినైనా సరే తర్వాత మళ్ళీ ఉడకబెట్టేసి పొయ్యిలో వేసి కాల్చి ఇచ్చింది. రెండో రోజు ఉడకబెట్టి కూడా ఇచ్చింది. అప్పుడు ఆ రకంగా మనం వడ్లు తీసుకెళ్తే సోలెడు మానికని ఉండేవి, అలాంటివి తీసుకెళ్తే అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట దొరుకుతున్నాయి. ఇలాంటి చిన్ననాటి తీపి ఇది మీకు ఏమైనా గుర్తుంటే నాతో షేర్ చేసుకోండి. మీరేమంటారు దీన్ని నాకు కామెంట్లో అయితే తప్పకుండా తెలపండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తుంటే చాలా ఇదిగా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఇలా దొంగతనాలు చేసి మనం తీసుకెళ్ళి ఇలా కొనుక్కొచ్చుకొని తినేయటం అంటే చాలా ఇదిగా. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ఫుల్ అయిద్దండి. చూడండి, ఈరోజు నేను మా వారు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చాము. ఇంకా ఇది ఉడకబెడుతుంటే ఆ చిన్ననాటి విషయం నాకు గుర్తొచ్చింది. మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇది షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి విషయాలు మీలో ఎంతమందికి ఉన్నాయంటే నాతో కూడా మీరు కూడా షేర్ చేసుకోండి. బాయ్.